అందుకే వాళ్ళందరూ కూడా మెయిన్గా ఒక మాస్టర్స్కి మీరు ఒక దేశానికి వెళ్దాం అనుకున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ మనం చూస్ చేసుకోవాల్సింది ఎడ్యుకేషన్ లోన్. ఎడ్యుకేషన్ లోన్ ఖచ్చితంగా తీసుకోవాలి మేడం. ఇప్పుడు అందరూ అనుకునేదంటే ఎడ్యుకేషన్ లోన్ మనం తీసుకుని మళ్ళీ మేమే కట్టాలి అంటే కరెక్టే, కాకపోతే మీరు ఆ ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకొని మాస్టర్సే కంప్లీట్ చేయకుండా చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతుంటారు మేడం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకపోతే. ఈ లోన్ తీసుకోవడం మంచిది, బర్డెన్ లేకుండా, అంటే Burden మెంటల్ లేకుండా. బర్డెన్ అంతే లేకుండా. మేడం. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద స్టడీస్, ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ ఫర్ ద స్టడీస్ అండ్ దానితో పాటు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతాయి. అండ్ వీళ్ళకు బుక్స్, స్టేషనరీస్ ఏమైనా కవర్ అయినా కూడా ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్, వీసా ఖర్చులు కూడా ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది లేకుండా ఉంటే ప్రశాంతంగా చదువుకొని రైట్. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి మేడం. అండ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు మనకి అడ్మిషన్స్ అండ్ వీసాలు కూడా చాలా ఈజీగా వస్తాయి. వీసా దగ్గర కూడా ఎటువంటి రిస్క్ లేకుండా వీసా గ్యారెంటీ రావడానికి అవకాశం ఎడ్యుకేషన్ లోన్ అంటే ఈ ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ ఎప్పుడు ఉంటుంది మరి? మేడం ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద 2 years కోర్స్, ఇప్పుడు 2 సంవత్సరాల కోర్స్ అనుకోండి మేడం, 2 years కోర్స్ అయిపోయాక 1 year రిలీవింగ్ పీరియడ్ ఉంటుంది వీళ్ళకు. అంటే 1 year జాబ్ వెతుక్కోవడానికి టైం ఇస్తారు ప్రతి బ్యాంకు. 4th year ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్. అంటే దానిలో వీళ్ళు సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీ మనకు 3 years దొరుకుతుంది. కాబట్టి స్టూడెంట్స్కి జాబ్స్ వెతుక్కోవడానికైనా జాబ్స్ సెట్ అవ్వడానికి కూడా మంచి టైం దొరుకుతుంది వీళ్ళకు. సో అన్ని విధాలా యూకే చాలా అనుకూలమైన దేశం.